బ్రాహ్మణోత్తమ, మన పక్షాన ఉన్న యోధుల గురించి కూడా వినుము. భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు వీరందరూ ఎప్పటికీ యుద్ధంలో విజయులే. ఇంకా చాలామంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ యుద్ధ విద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధాలను కలిగి ఉన్నవారు. మరియు మనం భీష్మ పితామహునిచే రక్షింపబడుతున్నాం. కావున కౌరవ సేన నాయకులందరికీ మీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి సహకారాలు అందించాలని ఆదేశిస్తున్నాను. అప్పుడు భీష్ముడు సింహంలా గర్జించాడు మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరించాడు. ఆ తర్వాత పాండవ సైన్యం మధ్యలో నుండి తెల్లటి గుర్రాలతో ఉన్న రథంలో కూర్చొని ఉన్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖాలను పూరించారు.